మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం. 9వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఎన్నో రోజులు ప్రత్యేకింపబడిన రోజులు మన జీవితంలో ఉంటాయి. ఆ రోజున అది ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత ఆ రోజు జరిగిన కార్యమును బట్టి జీవితాంతం దుఃఖంతో ఎన్నో రోజులు కదా. కొత్త సంవత్సరం అన్నాం. ఆ కొత్త సంవత్సరంలో మన పుట్టినరోజులు ఉంటాయి, పెళ్లి రోజులు ఉంటాయి, ప్రాముఖ్యమైన రోజులు ఉంటాయి, కొన్ని అతి ప్రాముఖ్యమైన వారు చనిపోయిన రోజులు ఉంటాయి. ఈ కాలం అనేది కలుపుకుంటూ పోతుంది. కాలంలో కలిసిపోయే వాళ్ళు చాలా మంది, కానీ కాలానికి ఎదురొడ్డి నిలబడే వాళ్ళు, నిలిచే వాళ్ళు బహు తక్కువ మంది. ఈరోజు అటువంటి వాక్యము మనము వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ పూర్ణులయుండుడి, ఆత్మ పూర్ణులయుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మద్యముతో మత్తులై ఉన్నకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని తెలుగులో రాశారు. ఇంగ్లీష్లో ఏముందో కూడా చూద్దాం. అయితే ఆత్మ పూర్ణులయుండుడి. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ పౌలు రాస్తున్నట్టు చూస్తున్నాం. ఒకటి, మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండడు. ఏంటి ఈ మత్తుతో పోలుస్తున్నాడు? మద్యంతోటి. మద్యంలో దుర్వ్యాపారం. ఇంగ్లీష్లో ఒకసారి మనం చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎఫెసియన్స్ చాప్టర్ 5 verses 18, డోంట్ బీ డ్రంక్ విత్ వైన్. అంటే ఖచ్చితంగా వైన్ అని రాస్తారు, ద్రాక్షారసం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదా. వాటర్ టర్న్ ఇంటూ వైన్, అది ఖచ్చితంగా ద్రాక్షారసమే. బికాస్ దట్ విల్ రూయిన్ యువర్ లైఫ్, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మద్యంతో అంటే ఆత్మతో మీరు నింపబడి ఉండండి. అంటే అర్థం ఏంటంటే, ఈ వాక్యము మనం నేర్చుకునే ముందు వెనక వెళ్ళే ముందు మనకి ఒక చోట తిమోతికి రాస్తూ 5వ అధ్యాయము 23వ వచనంలో పౌలు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇక ముందు నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెంగా పుచ్చుకో. ద్రాక్షారసం కాదు, ఇక్కడ కూడా వైన్ పుచ్చుకోమని బైబిల్లో ఉంది కదా అంటున్నారు. ఆ యొక్క చల్లటి వాతావరణమును బట్టి పదే లోపల ఆ యొక్క బ్యాక్టీరియా కడుపు నొప్పులకి అంతెందుకు దగ్గుమందిలో ఖచ్చితంగా అందులో ఆల్కహాల్ ఉంటుంది. చాలా టాబ్లెట్స్లో ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ అది టూ మచ్ కాదు, అంటే అతిగా కాదు, లైట్గా. ఎందుకు అంటే ఖచ్చితంగా నీకు నిద్ర పడితేనే నీవు ఆ యొక్క రోగం నుంచి ఏ విధముగా, మరి మనం చూసినప్పుడు ఆపరేషన్ చేయాలంటే నీకు అనస్థీషియా ఇస్తున్నారు వాళ్ళు, నీవు నిద్రపోవాలని. ఆ శరీర భాగంలో ఎక్కడైతే నీకు, ఉదాహరణకి పన్ను, డెంటల్ పెయిన్కి వాళ్ళు అక్కడ నీకు మత్తిస్తారు. అప్పుడు మాత్రమే అక్కడ వాళ్ళు ఏం చేసినా కూడా నీకు నొప్పి తెలియకుండా, అంటే నొప్పి తెలియకుండా నీవు ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్నావు, ఆ మత్తులోకి. కాబట్టి చాలా విషయాల్లో మనము ఈ విధంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ రోజునైతే మన జీవితాల్లో ఒక అద్భుతమైన సందేశము, లేకపోతే ఒక అద్భుతమైన ఆ యొక్క కార్యాలు చూడాలంటే ప్రతి విషయంలో కూడా మనము దేనికొక దానికి దాసులుగా అయిపోతూ ఉంటాం. అంటే అది మనల్ని కంట్రోల్ చేసేదిగా ఉంది. ఎగ్జాంపుల్కి, మీరు పాపమునకు దాసులు కాకండి, కయ్యంతో దేవుడు అంటాడు. ఒకవేళ పాపము నీ మీద ఏలుబడి చేస్తే అది గుమ్మము వాకిట ఉంటుంది, అది నిన్ను ఏలును. కాబట్టి నిన్ను కంట్రోల్ చేసే ప్రతిదీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా మనల్ని కంట్రోల్ చేస్తుంది. కారణము, ఇప్పుడు మీరు చూస్తున్న వాక్యం యూట్యూబ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషిని, మంచి ఉంది, చెడు ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఈ హనీ ట్రాప్ అంటున్నారు, ఈ న్యూడ్ వీడియోస్ వల్ల మన యవనస్తులు అనేక మంది ఈ బెట్టింగ్స్ వల్ల, మరి నేను సేవలో ఉన్నాను కనుక అనేక మంది ఫోన్ చేసి వారి బిడ్డలు ఏ విధముగా బెట్టింగ్ యాప్స్లో చిక్కుబడిపోయారో, ఏ విధముగా వారు ఈ హనీ ట్రాప్లో బలి అయిపోయారో ఆడపిల్లలు, ఏ విధంగా ఈ ఫేస్బుక్ పరిచయాలు, ఈ టిక్టాక్ పరిచయాలు, ఒక్కటేంటి, ఏ పరిచయమైనా కూడా అది నిన్ను నాశనానికి దారి తీస్తూ ఉంటుంది.
కనుక ఎప్పుడైతే నేను కంట్రోల్ చేసేవి కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్కి క్రికెట్ అనేది పిచ్చి, ఎగ్జాంపుల్కి మనీ, ఆ ధనాపేక్ష అనేది ఒక పిచ్చి, ఎగ్జాంపుల్కి ఆహారము తిండి అనేది ఒక పిచ్చి. ఎలా చెప్పొచ్చు? ఒక్క పూట కూటి కోసము ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే ఆ రోజు అతని ఆకలి, అతని యొక్క ఆహారం కోసము తను బర్త్ రైట్, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. అదే విధంగా మనం చూసినప్పుడు బిలాము సోది సొమ్ము కోసము ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, అది అతన్ని ఈడ్ చేసింది. అంటే చాలాసార్లు కొన్ని మనల్ని ఆకర్షించేవి ఈరోజు మనం లోతుగా నేర్చుకోబోతున్నాము. నిన్ను ఏది కంట్రోల్ చేసినా కూడా యాక్సెప్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకి నువ్వు లోబడినప్పుడు, దేవుని ఆత్మ కూడా, అది కూడా ఒక మత్తు లాంటిది, అది ఒక ఇన్ఫ్లుయెన్స్ లాంటిది. ఎప్పుడైతే ఆ ఆత్మ దాహముని చూసారు, ఆత్మ దాహము, ఆత్మ బంధము, ఆత్మ హత్య, ఆత్మ అభిమానము, ఆత్మ, ఎన్ని చెప్పగలము? అంటే మన జీవితంలో ప్రతి విషయము కూడా ఆత్మతో ముడిపడి ఉంది. ఈ పరిశుద్ధ ఆత్మ కోసము ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే, యేసునందలి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులైన వారందరి పట్ల మీరు చేస్తున్నారు కనుక, ఇక్కడ అన్నాడు, ప్రార్థిస్తున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యం ఏంటిదో, క్రీస్తు యేసునందు వినియోగించినట్టి బలాతిశయమును బట్టి అపరిమితమైన మహా మహిమను మీరు తెలుసుకోవాలి. అంటే మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నీవు ఆత్మపూర్ణుడివి అవుతావో, ఎగ్జాంపుల్ సామెతలు 1:23 చెప్తుంది, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశం మీకు తెలిపేదను. మీరు పరిశుద్ధ ఆత్మ కోసం ఎదురు చూడండి. నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములను, యోదయలను, సమరయలను, భూదిగంతములను, అంటే నీవు ఎప్పుడైతే ఆత్మ మార్గంలో వెళ్తావో, ఏలియాని దేవుడు ఆత్మతో నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పుని నూతన నిబంధనలో ఆత్మలో నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఆత్మ నిన్ను నడిపిస్తుంది. కనుక ఇంకా చెప్పాలి అంటే మనము ఒకసారి ముందు వెనుక చూసి అప్పుడు లోతైన వాక్య ధ్యానంలోకి వెళ్తే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈ కాంటెక్స్ట్ ప్రారంభించబడింది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం. ఎందుకని? నిద్రించుచున్న నీవు మేల్కొని. అంటే ఎప్పటి వరకు నీవు ఈ మత్తులో ఉంటావు, ఎప్పటి వరకు ఈ నిద్రలో ఉంటావు? క్రీస్తు నీ మీద ప్రకాశించును లెమ్ము అని చెప్తూ అజ్ఞానులు, జ్ఞానులు, ఇక్కడ 2 డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడు. ఒకటి జ్ఞానులు, 2 అజ్ఞానులు. కనుక ఒకటి వివేకులు, అంటే అర్థం చేసుకునే వాళ్ళు, దేవుని చిత్తం ఏంటో. ఇంకొకరు ఎవరు? మద్యముతో మత్తుగా ఉండేవాళ్ళు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మద్యంతో ఉన్నవారు మనము శరీర కార్యములను నెరవేర్చువారుగా ఉన్నారు అని చెబుతూ రోమీయులకు రాసిన పత్రిక 13:13లో అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తుతో తొలతోగడము, కామ విలాసములు, పోకరీ చేష్టలు, కలహము, మత్సరము. నేను అనేక మందిని చూశాను, వారు ఎప్పుడైతే తాగుడు అది వాళ్ళని కంట్రోల్ చేస్తుందో, ఇదే వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12లో ఉంటాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రంగా, ఐ హావ్ ఏ ఫ్రీడమ్. కానీ ఎందుకు? అది నన్ను లోపరచకూడదు అనుకుంటాం, లోపరచదు అని. ఒక సంసోను జీవితం చూసినప్పుడు ఆ స్త్రీ, ఆ వేశ్య అతన్ని లాలన మాటల చేత లోపరుచుకుంది. తన బలములో ఉన్న సీక్రెట్ విసుగుపోయి చెప్పేశాడు, గుడివాడైపోయాడు, చనిపోయాడు. ఒక సొలొమోను మహాజ్ఞాని ఆ కామ కోరికలకి తను బలి అయిపోయినట్లు చూస్తున్నాం. దావీదు సైతము బత్షెబా విషయంలో తను ఆకర్షింపబడి ఏడవబడినప్పుడు తన కుమార్తె రేప్ చేయబడ్డము, తన కుమారుడు చనిపోవడము, తన సొంత కుమారుడు అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేయడము. ఈ రోజున పాపము ఖచ్చితంగా నిన్ను కాటేస్తుంది. నీవు చేసింది నీకు ఖచ్చితంగా చేయబడుతుంది. అది నీకు ఏదో ఒక రూపంలో తిరుగుబాటు చేస్తుంది.
అంటే నీ పాపము క్షమించబడినప్పుడు మాత్రమే దేవుని పాదాలని పట్టుకోగలుగుతాం. కనుక ఈరోజు చాలా మంది ఆత్మ గురించి అవగాహన లేక అవి ఆత్మ వరాలని, కృపా వరాలని, కానీ ఆత్మ ఫలములు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఫలము ప్రేమ నీలోనికి వస్తుందో, ప్రేమ ద్వారా సమస్తము సాధ్యం, కృపావరాలు ఆటోమేటిక్గా నువ్వు పొందుకుంటావు. ఇది ఖచ్చితంగా అంటే ఎదుటివాడు బాగుపడాలా, ఎదుటివాడికి మేలు జరగాల, ఎదుటివాడు అంటే నీలో దేవుని ఆత్మను ఉంచి, ఆత్మ అభిషేకము అని మనం చూసినప్పుడు, ఇదిగో నేను ఆదుకుని సేవకుడు, ఇతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను, ఎండిన నేల మీద నేను నీటి మడుగులను కుమ్మరించువాడను. కనుక దేవుని యొక్క ఆత్మలో ఏముంది మనము నేర్చుకుంటూ ఇక్కడ ఇంకొకటి చూస్తే సామెతలు 20 మొదటి వచనం, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయు, మద్యము అల్లరి పుట్టించు, దాని వశమైతే ఇంకది జ్ఞానాన్ని. ఎంతో మంది తాగుబోతులు నేను చూశాను, చాలా కష్టము, వాళ్ళు అలవాటు పడకూడదు, కానీ ఒక్కసారి వారు అలవాటు పడ్డారు అంటే దానిలో నుండి రావడము. అంటే ఇక్కడ ఈ నిద్ర మత్తు అన్నది ఇక్కడ తెసలోనికలు రాసిన మొదటి పత్రికలో 5వ వచనంలో చెప్తున్నాడు అనమాట. పగటికి చీకటికి తేడా ఏంటంటే మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కనుక నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక నీవు ఉండాలి. అంటే నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవద్దు, మత్తుగా ఉండేవారు రాత్రి. అంటే అక్కడ రాత్రి అంటే నువ్వు అనుకున్న రాత్రి నిద్రపోవాలి అది కాదు. కావలి వారు వేకువ కొరకు ఎదురు చూచినట్లు, దేవా నేను నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నీ ఆత్మ దర్శనము కోసం అని చెప్పి ఇక్కడ సూచన ప్రాయంగా చెప్తూ, మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక విశ్వాసము, ప్రేమ అను కవచము మరియు నిరీక్షణ అను శిరస్త్రానము అంటే హెల్మెట్ ధరించుకుందాము. కాబట్టి దేవుడు మనలను రక్షణకే నియమించిన తప్ప శిక్షణకు నియమించలేదు. కనుక మనము మేలుకుని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా నియమించిన నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయాడు అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఈ మత్తు విషయము తెలియపరుస్తున్నాడు. అయితే మనం ఇంకా నేర్చుకోవాలంటే ఈ మత్తు అనేది ఈ శరీరాన్ని, ఆ మనస్సుని, అతడు మత్తు ఎవరికి ఇవ్వబడుతుంది? అలసిపోయిన వాడికి బైబిల్ చెప్తుంది. తర్వాత ఏదైనా కఠినమైన శ్రమల గుండా వెళుతున్న వాడికి, అంటే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. అంటే ఈ శరీరానికి ఏం కావాలి? ఈ శరీరానికి పాన అర్పణ అంటారు. అంటే అర్థం ఏంటంటే తినడానికి తిండి, తాగడానికి. అయితే ఎప్పుడైతే ఈ శరీరము ఏమి కోరుకుంటుంది? ఈ మద్యములో మత్తు పుట్టిస్తుంది. అంటే ఈ అలసిన వానికి మద్యం ఇవ్వండి అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మద్యం వల్ల వాళ్ళు తమ అలసట తీరుతుంది, మర్చిపోతారు, తమ కష్టాన్ని మర్చిపోతారు. ఇందాక చెప్పాను, ఆపరేషన్ చేస్తున్నప్పుడు వారికి ఎనస్థీషియా ఇస్తారు. అంతెందుకు, దేవుడు ఆదాముకి గాఢ నిద్ర పుట్టించి అప్పుడు అతని ఎముకను తీసినట్లు, అదే విధంగా మనం చూసినప్పుడు ఒక సింపుల్ వచనం మీకు చెప్పాలి అంటే, ఏ రోజున అయితే ఈ యొక్క మీకు నేత్రములుగా ఉన్న మీ ప్రవక్తల మీద నేను నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాను అంటాడు. అంటే నిద్ర ఆత్మ అంటే వారి కన్నులు మూయబడినవి అని అర్థం అనమాట. అంటే ఎందుకు? యేసు ప్రభు వారు అక్కడ సమాధిలో ఉండినప్పుడు వారు కావలి వారిని పెట్టారు, అయినా వారు నిద్ర మత్తులై ఉండగా అక్కడ సమాధి రాయి దొర్లింపబడినట్లు, పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు మనం చూడగలుగుతున్నాం. వారు మత్తులై ఉండగా దేవుని దూత వెళ్ళి సంకెళ్ళు తీసి అతన్ని చెరసాలలోంచి బయటికి తెచ్చినట్లు. అంతెందుకు, లోతు ఉన్న ఇంటిని వారి కళ్ళకు మత్తు కలుగజేసి వారు గుర్తించకుండా చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. కాబట్టి ఎప్పుడైతే ఈ శరీరము ఆత్మ, ఇప్పుడు ఆత్మ అనుసారులు ఆత్మ చేత నిడిపింపబడిన ఎడల శరీర కార్యములు, ఎప్పుడైతే నీవు మత్తుకి తాటి చెట్టు ఎక్కాలంటే తాగాలి, అదే విధంగా ఇప్పుడు తాగినోడికి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వస్తుందో మనకే అర్థమై సావు. కాబట్టి స్పష్టమై ఉన్నవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషము, కలహము, భేదము, ఇవన్నీ దేని నుంచి వస్తాయంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు దిస్ వరల్డ్. ఎప్పుడైతే నీవు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో
మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఒక్క మాటతో చెప్పాలంటే తీతుకు రాసిన ఆ యొక్క మొదటి అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఆ వత్తు ఎలా నాశనం అవుతాడు, దుర్వ్యాపారము అన్నది ఇక్కడ నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అన్నప్పుడు, అతడు ఏ వ్యసనములో ఉంటాడో, ఏ వ్యసనములో చిక్కుబడతాడో ఆ వ్యసనము ఖచ్చితంగా అతన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ యొక్క సామెతల్లో మనం చూసినప్పుడు 23:20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువ, అంటే అర్థం ఏంటంటే త్రాగుబోతులు, తిండిబోతులు. ఒక్క మాటలో అనుకున్నాం కదా, దరిద్రులు అయిపోతారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడైతే నీకు ఏది కూడా టూ మచ్ అనేది కాకూడదు. అంతెందుకు మన బిడ్డలు ప్రేమ అని చెప్పి ఆ ప్రేమించిన అమ్మాయి కోసం వారు సూసైడ్ చేసేసుకుంటున్నారు. అంటే వారు ఏమి చేయగలుగుతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు అని కన్నులకు ఇంపుగా ఉన్న పరస్త్రీ కావచ్చు. సో ఇక్కడ చెబుతూ ఈ 23వ సామెతలో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి గాయములు, ఎవరికి గుడితనము. మరి ప్రేమలో పడ్డవాడు గుడ్డోడు అయిపోతాడు కదా, ప్రేమ గుడ్డిది. ప్రేమలో పడ్డాలే కానీ లేవడలే, అదే కదా. అంటే ఏది నీకు వ్యసనము కాకూడదు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికి. వారు లేచింది మొదలు ఇంకా మనం ఏ కథ చూసినా ఈ తాగుడుతనం అనేది తనని తాను నాశనం చేసుకుంటున్నాడు అన్న ఆ భావంలోంచి ఇంకా అతను బయటికి రాలేడు. కనుక వెర్రి మాటలు వస్తాయి, విపరీతమైనవి వస్తాయి, చేయకూడని పనులు చేస్తారు, ఎంత కొట్టినా వారికి నొప్పి తెగలదు. కనుక అర్థం ఏంటంటే మనము ముగించుకుంటే ఇక్కడ ఆత్మ కోసం మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. కనుక ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రము ధర్మ విధులకు, అవిధేయతలకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మత దూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నాడు? ఇవి అన్నీ కారణము దేనికి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతావో, నీ కంట్రోల్ నువ్వు లూజ్ అయిపోతావో. కనుక ఒక్క మాటలో నేను ముగించేస్తే, ఏ రోజునైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో ఎదుటి వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నిన్ను నీవు కంట్రోల్లో పెట్టుకుంటావు. అంటే దేనిని కూడా అతిగా ప్రేమించడం కానీ, దేనిని కూడా అతిగా అంటే ఎక్కువ చేయడం కానీ, దేనికి కూడా అతిగా దాసుడు అవటం కానీ ఉండదు. ఎప్పుడైతే ఈ అతి టూ మచ్ అనేది నిన్ను వ్యసనమునికి గురి చేసి నీ నాశనముని నీకే అప్పచెప్తుంది. సౌలుని దేవుడు కొట్టివేసి దావీదును పెట్టుకోవడానికి కారణము, సౌలు ఆ ప్రజలకి తన సింహాసనమును కాపాడుకోవడానికి తన అధికార దాహము చూశాడు. ఆత్మదాహం, అధికారము అనేది, స్త్రీ అనేది, ఈ మనీ, ధన దాహము అనేది అది ఈ కాంటెక్స్ట్. కనుక ఏది కూడా నీకు భక్తుడు రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నా ఆత్మ నీ కొరకు ఆశపడు. ఆత్మ దాహము కలిగి ఉన్నప్పుడు, నీ ఆత్మ పరమాత్మ ఒకటైనప్పుడు దేవుని మార్గంలో నీవు నడవగలుగుతావు. ఇంతకు మించి ఇంకేం చెప్పలేవని చెప్పాను. ఆ కంపారిజన్, ఆ పోలికతో మద్యముతో మత్తు వద్దు, ఆత్మపూర్ణులుగా ఉండండి అని ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నట్లు ఇది వాక్యము. దేవుడు మనల్ని ఆ విధంగా ఆత్మలో నడిపించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, వెతుబడ్డ ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృప బాహుల్యమును వివరించే వాళ్ళంగా, నీ కృపకి దాసులముగా, నీ చిత్తమును ఎరిగిన వారంగా యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.